సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ అనేది కామన్ అయిపోయింది. ఏ చిన్న విషయమైనా సరే ఫ్యాన్స్ మాత్రం దారుణంగా ట్రోలింగ్ ఎగ్గబడుతున్నారు. ఒక హీరో ఫ్యాన్స్ ఇతర హీరోస్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా దేవర కలెక్షన్స్ మీద చర్చించుకుంటుంది. తొలి రోజే 172 కోట్ల గ్రాస్ వచ్చిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ 140 కోట్ల గ్రాస్ అంటూ శనివారం ఉదయం నుంచి కూడా బాగానే ట్రెండ్ అయింది. ఫ్యాన్స్ కూడా ఆ లెక్కల్నే ఎక్కువగా షేర్ చేశారు. చివరికి మేకర్ల నుంచి 172 కోట్ల పోస్టర్ రావడంతో అంతా షాక్ అయ్యారు. ఈ కలెక్షన్స్ మీద ఇప్పుడు చర్చలు కూడా జరుగుతున్నాయి. దేవర తెలుగు వర్షన్ సలార్ కల్కిల ఓపెనింగ్ రికార్డ్స్ ని బ్రేక్ చేసిందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు పెట్టసాగారు. దీంతో బుక్ మై షో ట్రెండ్లను షేర్ చేస్తూ సగం కూడా ఫిల్ అవ్వలేదు, ఇలాంటి ఫేక్ పోస్టర్లు ఎందుకు వేస్తారంటూ ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. దేవర ఫేక్ పోస్టర్స్ చూసి మహేష్ బాబు ఫ్యాన్స్ సైలెంట్ గా ఉంటున్నారు. ఎందుకంటే తేడా వస్తే వాళ్ళ ఫేక్ పోస్టర్లను బయటకు తీస్తారని భయపడుతున్నారంటూ ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ మరింతగా రెచ్చిపోయారు. ప్రభాస్ సినిమా కలెక్షన్స్ అన్ని కూడా ఫేక్ పోస్టర్లు అంటూ రాధేశ్యామ్, సాహో, ఆదిపురుష్, సలార్, కల్కి గురించి కామెంట్ చేశారు. మహేష్ బాబు పాత సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. అన్ని క్యాస్ట్ ఫెయిల్యూర్, బాక్సాఫీస్ వద్ద ఆడలేదు అంటూ మహేష్ బాబు సినిమా పోస్టర్స్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ ఫేక్ కలెక్షన్ల పోస్టర్ మీద అయితే ఇప్పుడు చర్చలు కూడా నడుస్తున్నాయి. అదనపు షోలు, టికెట్ల రేట్ల పెంపుతో దేవరకు మంచి ఓపెనింగ్స్ వచ్చి ఉండొచ్చు. కానీ మేకర్లు చెప్పుకుంటున్నట్టుగా ఆ స్థాయిలో అయితే కలెక్షన్లు వచ్చి ఉండకపోవచ్చు అనే టాక్ కూడా సోషల్ మీడియాలో నడుస్తోంది.